ఆర్కే 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 పోలీసులను నిద్రపోనివ్వని పేరు. ఎన్నిసార్లు ప్రయత్నించినా తప్పించుకుంటున్న పేరు. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్న పేరు. ఇంతకీ సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో త్రుటిలో తప్పించుకున్న ఆర్కే ఎక్కడున్నట్టు? తనయుడి మరణంపై ఆర్కే భార్య స్పందన ఏమిటి? ఆర్కే కుటుంబ నేపథ్యం ఏమిటో చూద్దాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కీలక నేత ఉదయ్ దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మృతుల్లో కొందరు కీలక నేతలుండగా మరికొందరు నేతలు తప్పించుకున్నారు. త్రుటిలో తప్పించుకున్నారని చెబుతున్న అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్నది పోలీసు వర్గాలను తొలిచేస్తున్న ప్రశ్న. నిఘా వర్గాల అదుపులోనే ఉన్నారా లేక క్షేమంగా తప్పించుకున్నారా అన్న విషయం చర్చగా మారిందిప్పుడు. ఎన్కౌంటర్ సమయంలో మావోయిస్టు రక్షణ దళం ఆర్కేను అక్కడి నుంచి క్షేమంగా తప్పించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్కే తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. పోలీసు కాల్పుల్లో మరణించిన వాళ్లలో 3 ఆర్కే గన్ మ్యాన్ గా గుర్తించారు. తప్పించుకున్న ఆర్కే కోసం పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. మొత్తం 800 మంది పోలీసులు అణువణువు కాలుస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్కేను ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టినట్టు సమాచారం. ఆర్కేను సజీవంగా పట్టుకోవడం లేదా మట్టుపెట్టడం ఏదో ఒకటి చేయాలనే లక్ష్యం కొద్దీ బలగాలు సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. కోరాపుట్, మల్కన్గిరి, గుమ్మా తదితర ప్రాంతాల్లో ఏకంగా 13 సెక్యూరిటీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు సమాచారం. మావోయిస్టు అగ్రనేత అసలు పేరు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే. ఏఓబీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దివంగత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సమయంలో శాంతి చర్చల్లో పాల్గొన్న మావోయిస్టు బృందంలో ఆర్కే కూడా ఉన్నారు. తర్వాత ఎన్నోసార్లు ఆర్కే లక్ష్యంగా జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్నారు. ఆర్కే లక్ష్యంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి పోలీసు బలగాలు. మొన్న మధ్య గాలికొండ, దంతేవాడ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్కే హతమయ్యాడని మొదట వార్తలొచ్చినా తర్వాత అవి నిజం కాదని తెలిసిందే. తాజాగా ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్ లక్ష్యం కూడా ఆర్కేనని పోలీసు వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఈ దాడి నుంచి ఆర్కే రెప్పపాటులో తప్పించుకున్నారు. ఆర్కే తనయుడు మున్నా అలియాస్ రవి అలియాస్ పృథ్వీ మరణించారు. కుమారుడి మరణంపై ఆర్కే భార్య శిరీష స్పందించారు. ఏఓబీలో మావోయిస్టులు పోలీసులు దొంగదెబ్బ తీశారని ఆరోపించారు శిరీష. బిడ్డను కోల్పోయి కడుపుకోత అనుభవిస్తున్న తన బిడ్డ పీడిత ప్రజల కోసం చేసిన త్యాగాన్ని చూస్తే గర్వంగా ఉందని అంటున్నారు. ఎదురెదురు వచ్చి కొట్లాడుకుంటే అది వేరే, దొంగ దెబ్బ తీయటం అనేది అది చాలా అసలు ఎక్కడ లేదు చరిత్రలో. ఇంత దారుణంగా చేశారు. నాకు పడుకుపోతున్నా నాకు గర్వంగానే ఉంది. ఇలా బాగున్నా ఎంతోమంది తల్లులు, ఎంతోమంది పీడిత ప్రజల కోసం నా బిడ్డ త్యాగం చేశాడు. తన కోసం తను బ్రతకటం కంటే ఇతరుల కోసం బ్రతకటంలోనే ఉందమ్మన్నాడు. చాలు, ఒక్కరోజు బ్రతికినా ప్రజల కోసం చనిపోతే మంచిదన్నాడు. ఇంకేం మాట్లాడతారు? మన కోసం మనం బతకడం వేరు, జనం కోసం బతకడం వేరు. ఇందులోనే ఆనందం ఉందని అంటారు పృథ్వీ తల్లి శిరీష. ఆర్కే భార్యగా తాను నేర్చిన జీవన పాఠం ఇదేనంటారు శిరీష. ఆర్కే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? తండ్రి, ఇతర కుటుంబ సభ్యుల వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం. స్వగ్రామంతో ఆర్కే అనుబంధం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. ఇదే అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిన తుమ్మురుకోట. ఆర్కే తన ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత మాచర్లోని ఎస్కేబీఆర్ కాలేజీలో డిగ్రీ చేశారు. డిగ్రీలో రాడికల్ భావాల పట్ల ఆకర్షితులయ్యారు ఆర్కే. ఊళ్ళో చదువుతున్న రోజుల్లో ఎంతో మృదు స్వభావిగా పేరుండేది ఆర్కేకి. ఇతరులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించడం ఆర్కే నైజంగా చెప్పుకొస్తారు బాల్య స్నేహితులు. ఆర్కే తండ్రి అక్కిరాజు సచ్చిదానందరావు తుమ్మురుకోటలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సచ్చిదానందరావుకు మొత్తం 5 మంది సంతానం కాగా వీళ్లలో మొదటివారు ఆర్కే. ఆర్కే తండ్రికి ఈ ఊరికి ఎంతో అనుబంధం. ఆర్కే తండ్రికి ఇక్కడ ఒక విగ్రహం కట్టి గౌరవించారంటే ఆయనకెంతటి విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు. తన సామాజిక వర్గం నుంచి పుణికిపుచ్చుకున్న ఆచార వ్యవహారాలను అనుసరించేవారు కాదు సచ్చిదానందరావు. విప్లవ భావాల కొద్దీ మానవత్వమే తన అభిమతంగా విద్యనందించేవారు. సచ్చిదానందరావు తీర్చిదిద్దిన శిష్యులెందరో ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకున్నారు. మేము చదువుకునేటప్పుడు టీచర్స్, పిల్లలు అందరూ కోఆపరేషన్తో ఉండి బాగా పనిచేయబట్టి మా క్లాసు ఎస్ఎల్సీలో 100% రావడానికి ఎంతో దోహదపడ్డారు. అందుట్లో తుమ్మురుకోట అనేది గుంటూరు జిల్లాలో అంతకుముందు ఎవరికి తెలియదు. కానీ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ పెట్టించేసి ఆ స్పోర్ట్స్ ద్వారా జిల్లా మీటింగులలో
తుమ్మురుకోట అనేది ఎక్కడ ఉన్నది అని చెప్పి తెలిసేటట్టు చేశారనమాట. దానివల్ల ఆయన మా ఊరికి విద్యాదానం చేస్తూ మా ఊరిని వెలుగులోకి తీసుకొచ్చినారని చెప్పి చెప్పుకుంటూ మేమెంతో ఆయన కొనియాడటానికి ఆయన విగ్రహాన్ని కూడా మా స్కూల్ ముందు వేసి ఆయనకి మా కృతజ్ఞాపనలను తెలియజేశాం. తండ్రి పెన్ను ద్వారా 10 మందికి విద్యాసేవ చేయగా కుమారుడు ఆర్కే కన్ను ద్వారా విప్లవ జ్వాల రగిల్చారు. 1979 నాటి నుంచి ఆర్కే అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. నాటి నుంచి నేటి వరకు ఆర్కే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో తెలిసేది కాదు గ్రామస్తులకు. ఆర్కేకి పెళ్లైన విషయం కూడా వీళ్లకు తెలియదు. ఆర్కే శిరీష దంపతులకు ఒక కుమారుడున్నాడని తెలియదు. ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా చనిపోయాడని తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఒక సంవత్సరం సీనియర్ క్యాండిడేట్, ఆయన అప్పట్లో చాలా సాఫ్ట్గా ఉండేవాడు. ఆయన కుమారుడి ఇప్పుడు టీవీలో ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా మేము చూసి చాలా బాధతో ఉన్నాము. అయితే ఆయన ఎప్పుడూ దాదాపుగా ఎస్కేబిఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతూ వెళ్ళిపోయాడు. అంటే దాదాపుగా 79-80లోనే ఆయనకి మాకు ఇక్కడ నుంచి సంబంధాలు లేకుండా వెళ్ళిపోయినాయి. ఆర్కే గురించి సచ్చిదానందరావు ముందు గ్రామస్తులు ప్రస్తావించినప్పుడు ఒక్కసారిగా ఆయన ఉద్వేగపూరితం అయిపోయేవారట. సరిగ్గా అదే సమయంలో అదేం బయటపడకుండా తన కుమారుడు తనకు తెలిసిన బాటలో వెళుతున్నాడు కాబట్టి ఆ విషయం అక్కడితో వదిలేయాలని అనేవారట. ఎన్టీఆర్ కి సచ్చిదానందరావుకి స్నేహం ఉండేదని అంటారు. జెడ్పీ హై స్కూల్లో ప్రతి సంవత్సరం నవంబర్ 14th అప్పుడు ఒక పండగలాగా ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఒక అకేషన్ చేసుకుంటాం. కాకపోతే ఈ ఆర్కే గారు వాళ్ళు బ్రదర్స్ ఆయనకి ఈ గురువు గారు అయిన సత్యానంద గారికి 5 పిల్లలు. పెద్దవాడు ఆర్కే ఏదో భావాల ఇన్స్పైర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. అంతేగాని ఈ ఫ్యామిలీ వాళ్ళకైతే మాత్రం వీసమంతా కూడా టచెస్ లేదని చెప్పి మాకు గాఢంగా తెలుసు. ఉద్యమ బాట పట్టిన ఆర్కే గురించి మాట్లాడదామని ఎన్టీఆర్ పిలిచినప్పుడు సచ్చిదానందరావు స్పందించలేదని సమాచారం. ఆర్కే గురించి ఏ వార్త వచ్చినా ఈ గ్రామం ఉలిక్కి పడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆర్కే కుమారుడి మృతి పట్ల తుమ్రుకోట తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.